పైన అమ్మవారు కింద అంబేద్కర్ సారు ఉండటాన్ని తండ్రి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారా? రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారా? దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మనసులో మాట బయటపెట్టి ఇప్పుడు సామాజిక న్యాయ శిల్పాన్ని ధ్వంసం చేసే కుట్ర చేశారా? చంద్రబాబు లోకేష్ ఆదేశాలతోనే పచ్చమూక అంబేద్కర్ విగ్రహంపై దాడికి తెగబడిందా? ఈ ప్రశ్నలన్నింటికీ విజయవాడ నడిబొడ్డున ఆకాశమంత ఎత్తున సగర్వంగా నిలబడిన అంబేద్కర్ సాక్షిగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, విధ్వంసాలు రోజు రోజుకి శృతి మించి ఆఖరికి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు తెగబడ్డారు. పచ్చమూకల ఉన్మాదం పరాకాష్ఠకు చేరిందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? అయ్యా చంద్రబాబు గారు, ఒక్క మాట చెప్పండి. 50 రోజుల్లో 32 హత్యలు చేస్తే పారిశ్రామికవేత్తలు తరలి వస్తారా? నడివీధుల్లో అమాయకులను నరికి చంపితే పెట్టుబడులు తరలి వస్తాయా? అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడికితే అమరావతికి కంపెనీలు తరలి వస్తాయా? అంబేద్కర్ విగ్రహాలను రాత్రికి రాత్రే ధ్వంసం చేస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందా? మీ మాటలకు మీ చేతలకు పొంతన కుదరడం లేదు. మీరేంటో మీ విధానాలేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా తల్లుల్ని, పిల్లల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేసి దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలన్న మీ కుట్రలకు కుతంత్రాలకు హ్యాట్స్ ఆఫ్ సార్. నడి వీధిలో నరికి చంపుతారు. నడిబొడ్డున ఉండే అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తారు. ఇదేం సైకోయిజం సార్? ఈ ఎల్లో సైకోయిజంపై ప్రజల్లో ప్రధానంగా ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, అంబేద్కర్ వద్దు, ఆయన రాజ్యాంగము వద్దంటూ సామాజిక న్యాయ శిల్పాన్ని ధ్వంసం చేసే కుట్ర చేశారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 2, బాబు లోకేష్ ఆదేశాలతో కరెంట్ ఆఫ్ చేసి పోలీసుల సమక్షంలోనే అంబేద్కర్ విగ్రహంపై దాడికి తెగబడ్డారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 3, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 4, అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే 32 మందిని దారుణంగా కత్తులతో నరికి రాళ్లతో కొట్టి చంపారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 5, ఢిల్లీ వేదికగా జాతీయ పార్టీలు మీ హత్య రాజకీయాలను ఖండించిన తరువాత కూడా సుబ్బారాయుణ్ణి హతమార్చారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 6, పోలీసులను బెదిరించి వారి సమక్షంలోనే కత్తులు, రాడ్లు, రాళ్లతో సుబ్బారాయుడిని అత్యంత కిరాతకంగా చంపేశారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 7, మహిళలు, చిన్నారులపై ఎన్ని అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా కళ్ళు మూసుకుని కూర్చున్నారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 8, కౌంటింగ్ ముగిసిన వెంటనే అటాకింగ్ మొదలుపెట్టి వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు పగలగొట్టారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 9, సచివాలయాలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు తగలబెడుతుంటే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారే, ఇదేం పచ్చ సైకోయిజం? పాయింట్ నెంబర్ 10, పచ్చమూక వేధింపులు తాళలేక 2750 కుటుంబాలు రాష్ట్రాన్ని విడిచి పారిపోయినా మౌనంగా ఉన్నారే, ఇదేం పచ్చ సైకోయిజం? దీనిపైనే ప్రజలు చర్చించుకుంటున్నారు.